నమస్తే. మీ పేరండి? బ్రహ్మయ్య. ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఆ. ఎలా ఉందండి మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి సుమారుగా ఒక 8 నెలలు 9 నెలలు అవుతుంది. మరి ప్రభుత్వం పనితీరు ఏ విధంగా కొనసాగుతుంది అనుకుంటున్నారు? ప్రభుత్వం పనితీరు ప్రస్తుతానికి ఇప్పుడైతే ఏం లేదు. రాబోయే కాలంలో ఏమైనా ఉండదేమో చెప్పలేము. ఇప్పటికైతే రైతులకు మద్దతు ధర అంత అనుకూలంగా లేదు. నెక్స్ట్ ప్రభుత్వంలో కానీ ఉంది, కానీ ఇప్పుడు ఈ రకంగా మిర్చి కానీ కంది కానీ అనే రకాలంగా అనుకోత లేదు. ఏం చేస్తుంటారు మీరు? అంతకుముందు డిజిటల్ మాది. ఇప్పుడు ప్రస్తుతానికి వ్యవసాయం చేస్తాం. మేము 3 ఎకరాలు కంది వేసాము. అప్పుడు ఆ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం వచ్చేసి గంట 10,000 ఉంది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చేసి 6,500 7,500 ఉంది గిట్టుబాటు. అంటే ఏడు మరి పంటలు ఎక్కువగా పండాయి, కాలువలు రావటం వల్ల అంతా ఎక్కువగా పండింది పంట అంటున్నారు, నిజమేనంటారా? ఇక్కడ కాలువలు ఏం లేవు కదా. ఆ ప్రభుత్వంలో వరకు ఇప్పుడు సెల్ ప్రాజెక్ట్ చేస్తామన్నారు. అది ఉన్న శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు తేలేదు. ఇప్పుడు ఉన్న జోలకంటి బొమ్మారెడ్డి గారు అన్నారు, అది ఇంకా నెరవేరలేదు. అలా కాదండి, మరి ఎక్కడ చూసినా కూడా కాలువలు అనేవి వచ్చాయి 7, నిరుడేం కాలువలు రాక వర్షాలు సరిగ్గా పడక పంటలు సరిగ్గా పండలేదు అంటున్నారు. ఇప్పుడు పంటలు అయితే పర్లేదు, పండినవి కానీ రేటు గిట్టుబాటు ధర లేదు రైతులకి. అది ఎక్కువగా పండింది అంటున్నారు. మరి పండడానికి పండింది లేదు, పండడానికి పడితే గిట్టుబాటు ధర ఉండాలి, ఉంటేనే కదా అన్ని పంటలు వచ్చేదైనా చేసేదైనా. అది సంక్షేమ పనులు అనేది అయితే అభివృద్ధి చెందితేనే కదా ఏదైనా ఉండేది. రైతులు గిట్టుబాటు ధర ఉంటేనే ఏదైనా చేయడానికి సహకరించడానికి అనుకూలంగా ఉంటుంది. ఇంకా సంక్షేమాల సంగతి ఏంటంటారు? మరి రైతుకు అందజేస్తానన్న సంక్షేమం సంగతి ఏంటంటారు? సంక్షేమ సంవత్సరానికి 20,000 వేస్తానన్నారు చంద్రబాబు గారు. మరి ఎంతవరకు రూపాయి వేయలేదు. ఈ పిఎం కిసాన్ మటుకు 2,000 వేశారు సంవత్సరానికి. ఇప్పుడు చాలా వరకు కూడా రైతులకి ఈయన వచ్చిన తర్వాత మంచిగా ఉందా లేదా ఆయన ఉన్నప్పుడు మంచిగా ఉందంటారు? ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడే మంచిగా ఉంది. ఇప్పటికైతే రైతులకి అనుకూలంగా ఉంది. ఇప్పటికైతే మరి ప్రస్తుతానికి ఏం లేదు. మరి వచ్చిన తర్వాత రోడ్లు అభివృద్ధి చేస్తున్నారు అంటున్నారు, రాజధాని కడుతున్నారు అంటున్నారు, పోలవరం కడుతున్నారు అంటున్నారు, పనులన్నీ పరిగెత్తిస్తున్నారు అంటున్నారు కదా. రోడ్లు అయితే ఇక్కడ మామూలు పల్లెటూరులో అయితేనే ఉన్నాయి. అమరావతి డెవలప్మెంట్ కూడా స్కీమ్ అన్నీ అవుతూనే ఉన్నాయి. బాబు గారు ఎంతప్పటికి అమరావతి డెవలప్మెంట్ స్కీమ్ గురించి చూస్తున్నారు. ఇక్కడైతే ఏం లేదు, పల్లెటూరు నియోజకవర్గంలో అయితే ఏం లేదు. ఇంకా రోడ్లు తప్ప ఇంకేముంది. ఆయన అరాచకాలను అరిగడుతున్నారు, అసలుకి అన్యాయం జరగనివ్వట్లేదు అంటున్నారు. అరాచకాలు అన్యాయం చేశారు, కేసులు పెట్టారని అది పోయిన గత ప్రభుత్వంలో జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏ గవర్నమెంట్లో లేదు. అదే చెప్తున్నారు కదా, ఇక్కడ ఏది ఉంది ఈ గవర్నమెంట్లో అయితే ఇబ్బంది ఏం లేదు. ఏవి కూడా ఈయన వచ్చిన తర్వాత లంచాలు కూడా అన్ని తగ్గాయనే చెప్తున్నారు. ఈ ప్రభుత్వంలో ఇప్పుడు లంచాలు అయితే ప్రస్తుతానికి ఏమీ లేవండి. మనకు జరిగిన తర్వాత దానివల్ల అలాగే ఉంది. ఓవరాల్గా అయితే ఇప్పుడైతే ప్రభుత్వం అయితే మంచిగానే కొనసాగుతుంది అంటారు. ఇప్పటికైతే ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగానే జరుగుతుంది ప్రభుత్వం. మరి రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందంటారు ఈ ఏడైతే? ఈ ఏడుకైతే రైతుల పరిస్థితి అంత అనుకూలంగా రేట్లు ధరలు లేవు, ఇబ్బందికరంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ.